వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి 75 మార్కుల ఎకానమీ పేపర్లో 70 మార్కులు సాధించుకోవటం ఎలా అనే విషయాన్ని చాలా షార్ట్ ఫామ్లో అభ్యర్థుల కోసం హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఎకానమీ ఫ్యాకల్టీగా పనిచేసే శివప్రసాద్ మాట్లాడటం జరుగుతుంది. అసలు చాలామంది అభ్యర్థులకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో కొన్ని చిన్నపాటి మెలకువలు కనుక పాటించినట్లయితే వాళ్ళకి మేము బోర్డు మీద చెప్పిన నంబర్ ఏదైతే ఉందో అది అంత పెద్ద కష్టమేమీ కాదు. ఎకానమీ అనేది ఇన్ జనరల్గా మనం మాట్లాడాలంటే చాలామంది సార్ స్టాటిస్టిక్స్ ఉంటాయి సార్, లేదు సార్ అసలు కరెంట్ ఓరియంటెడ్ ఎకానమీ చదువుకుంటూ రావాలి సార్, ఎకానమీలో నంబర్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి సార్ అనేది చాలామంది అభ్యర్థులు చెప్పేటువంటి ఒక సందేహం. కానీ నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఏమి చదవాలో నీకు తెలిసినప్పుడు, దాన్ని ఏ విధంగా చదవాలో నువ్వు నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా నీవు కోరుకున్నటువంటి ఈ 75 మార్కులకి 70 తెచ్చుకోవడం అనేది సుసాధ్యమే. ఫస్ట్ ఏదైనా జరగాలంటే దాన్ని బలంగా మనం ఫస్ట్ దాన్ని నమ్మాలండి. నమ్మినప్పుడే మనం ఏదైతే సాధించాలనుకున్నామో దాన్ని ఈజీగా సాధించేటువంటి మార్గం మనకు దొరుకుతుంది. సరే, సిలబస్ ఫస్ట్ మనం మాట్లాడాల్సింది అభ్యర్థులకు ఫేమస్ స్లోగాన్ ఒకటి ఉంది గ్రూప్ 2లో, సిలబస్పై పట్టు జాబు కొట్టు అనేటువంటి స్లోగాన్ చాలామంది అభ్యర్థులు ఎందుకంటే మనకు సిలబస్ పైన అవగాహన లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంత గొప్పగా ప్రిపేర్ అయినప్పటికీ విజయాన్ని చేరుకోవటంలో విఫలమవుతారంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి అనుభవం కలిగినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి అనేక మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా మార్చినటువంటి అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీసు మీకు హర్షిత్ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నారు. నేను అనేక సంస్థల్లో పనిచేసి అనేక మంది విద్యార్థులకు గైడెన్స్ని అందించి వాళ్ళని ఉద్యోగంలో చేరేందుకు నా చిరు సాయం ఉపయోగపడిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదండి. ఎందుకంటే అనేకమైనటువంటి వీడియోస్లో నేనే కనపడతాను. చాలా ప్రముఖమైనటువంటి సంస్థల్లో హర్షిత్ ఇన్స్టిట్యూట్లో కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎకానమీ టీచ్ చేస్తున్నాను. సరే, వీటన్నిటిని మనం కాసేపు పక్కన పెడితే సిలబస్లో మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తాను. మీ సిలబస్ ఇండియన్ ఎకానమీలో మనకు మొత్తం 3 చాప్టర్లు ఉన్నాయి. మొత్తం ఎకానమీలో 5 చాప్టర్లు ఉంటే ఏపీ ఎకానమీ 2 చాప్టర్లు తీసేస్తే మిగిలినటువంటి 3 చాప్టర్లు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్లు. మరి ఇందులో సింపుల్గా సులభంగా మనం మాట్లాడాలంటే ఫస్ట్ చాప్టర్ కింద జాతీయ ఆదాయము ఉన్నది. ఫస్ట్ చాప్టర్ కింద జాతీయ ఆదాయం ఉన్నది. దాంట్లో ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు ఉన్నది. ప్రణాళికా సంఘము మరియు నీతి ఆయోగ్ అనేటువంటి చాప్టర్లో చాప్టర్ నంబర్ 1లో ఉన్నాయి. ఈ చాప్టర్ నంబర్ 1 నుంచి 15 ప్రశ్నల వరకు అడిగేటువంటి అవకాశం ఉన్నది. అంటే వాస్తవానికి ఒక చాప్టర్లో 15 క్వశ్చన్స్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ నంబర్. మరి సెకండ్ చాప్టర్ కింద భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్బీఐ
మనీ, ఇన్ఫ్లేషన్, దాంతోపాటుగా పన్ను వ్యవస్థ, జిఎస్టీ, డెఫిసిట్ ఫైనాన్సింగ్ లాంటి చాప్టర్లు మీకు సెకండ్ చాప్టర్లో అవపడతాయి. నేను నా ఫేవరెట్ చాప్టర్గా సెకండ్ చాప్టర్ చెప్తాను. ఎందుకంటే అభ్యర్థులకు థియరీ తక్కువ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటికీ మించి మంచి ప్రశ్నలు, కొన్ని చాప్టర్స్ నుంచి ప్రశ్నలు చూస్తుంటే ఛాలెంజింగ్గా ఉంటాయి. మనం నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తున్నప్పుడు మనకు ఒక గర్వం ఉంటుంది. అది సెకండ్ చాప్టర్లో మీకు ఉంటుంది. కాబట్టి సెకండ్ చాప్టర్లో 15 మార్కుల వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్ హాల్ నుంచి. మరి దాంతోపాటుగా థర్డ్ చాప్టర్లో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అటువంటి 3 రంగాలకు సంబంధించిన చాప్టర్ థర్డ్ చాప్టర్. సో కాబట్టి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఈ 3 చాప్టర్ల నుంచే మీకు దగ్గరగా 45 ప్రశ్నల వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నదండి. దాని తర్వాత ఏపీ ఎకానమీ ఇంట్రడక్షన్, ఏపీ ఎకానమీ, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం 4 మరియు 5వ చాప్టర్లో పొందుపరచబడింది. ఇది మీకు సిలబస్ని సింపుల్ ఫార్మేట్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి సిలబస్లో అభ్యర్థులు ఫస్ట్ నైపుణ్యాన్ని తెచ్చుకోవాలి, తప్పదు. 100% వితౌట్ గెటింగ్ గుడ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద సిలబస్ యూ కాంట్ ఏబుల్ టు గెట్ ద నంబర్ 70 మార్క్స్ ఇన్ యువర్ ఎకానమీ. సో 100% సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తూ, సిలబస్లో ప్రతి టాపిక్ని విశ్లేషించి మాట్లాడుకుంటూ, ఒక ఎకానమీకి 2 నైపుణ్యం కలిగినటువంటి అధ్యాపకులని లేదా మెంటర్స్ని మీకు అందించేటువంటి సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్. మరి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో హర్షిత్ ఇన్స్టిట్యూట్ కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోసం పోరాడుతుంది. అనేక మంది విద్యార్థులకు నైపుణ్యమైన ఫ్యాకల్టీస్ని అందించడంలో కూడా తన వంతు సహకారం పూర్తిగా హర్షిత్ ఇన్స్టిట్యూట్ మీకు అందిస్తుంది. దాంతో మరి బుక్స్ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే అకాడమీ బుక్స్ చదవండి. అకాడమీ బుక్స్తో పాటుగా మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని బుక్స్ నేనేమంటానంటే, చాలామంది చేసేటువంటి బుక్స్లో ఒక తప్పు ఏంటంటే 10 బుక్కులను ఒక్కసారి చదవటం కన్నా ఒక బుక్కుని 10 సార్లు చదవండి అయ్యా. చాలామంది సార్ ఈ బుక్లో లేని పాయింట్ ఆ బుక్లో కనపడింది సార్, ఆ బుక్లో లేని పాయింట్ ఈ బుక్లో కనపడింది సార్ అని వాళ్ళు సింపుల్ అంశాన్ని నా ఉద్దేశంలో కాంప్లికేట్ చేస్తారు. అది యాక్చువల్గా సింపుల్గా అయిపోతుంది ఆ పని. ఎందుకంటే అకాడమీ బుక్స్ని 1కి 3 సార్లు చదవండి. దాంతోపాటు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఐఎస్ఎన్ రాజు గారి బుక్కో, లేదా చిరంజీవి బుక్కో, లేదా రమేష్ చంద్ బుక్కో, ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి. ఎందుకంటే ఒకసారి చదివినప్పుడు అర్థం కాని విషయాలు, ఒకసారి చదివినప్పుడు ఎక్కడో మిస్ అయినటువంటి అంశాలు సెకండ్ టైము, థర్డ్ టైము మీ బ్రెయిన్లోకి రావాలంటే మల్టిపుల్ కోటింగ్స్ ఉండాల్సిందే. ఎందుకంటే అభ్యర్థులు మీకు హర్షిత్ ఇన్స్టిట్యూట్లో క్లాస్ నోట్స్ వీటన్నిటికన్నా, ఎందుకంటే ఈ హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో ఇందులో కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు, ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇందులో ఎకనామిక్ సర్వేలు, లేటెస్ట్ బడ్జెట్లు అన్నీ ఎందుకంటే బుక్స్ అనేవి నా ఉద్దేశంలో కొన్నిసార్లు పేజీలు ఫిల్ చేయడానికి అన్నెసరీ సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. కానీ క్లాస్ నోట్స్లో అలా ఉండదు. కాబట్టి హర్షిత్ ఇన్స్టిట్యూట్ క్లాస్ నోట్స్ ఈజ్ మచ్ మోర్ బెటర్ దాన్, అండ్ ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే దగ్గరగా 200 గంటల వరకు ఎకానమీ చెప్పినప్పుడు ఎంతో చక్కనైనటువంటి నోట్స్ వస్తుందండి. ఒక్క ఇండియన్ ఎకానమీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇండియన్ ఎకానమీ కాకుండా ఏపీ ఎకానమీ కూడా నంబర్ ఆఫ్ గుడ్ అవర్స్లో చెప్పడం వల్ల అభ్యర్థికి ఈజీగా అర్థమయ్యేటువంటి క్లాస్ నోట్స్ని ఫాలో అవ్వమని నేను చెప్తున్నాను. సో క్లాస్ నోట్స్ ఎవరైనా కావాలనుకున్నట్లయితే
వాళ్ళ ఆఫీస్లో కనుక సంప్రదించినట్లయితే ఓకే, మీరు మా యొక్క ఎంక్వైరీ టీముని కనుక మీరు కమ్యూనికేట్ అయినట్లయితే మీకు ఆ నోట్స్ లభించగలదు. అది వాళ్ళు ఆఫర్ చేయొచ్చు. ఒకసారి అడిగి చూడండి. సో నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇది లేనిదే విజయము లేదు. వితౌట్ దిస్ యూ కాంట్ సక్సెస్. ఏంటండి అదంటే ఒక చక్కని మాట బ్రూస్లీ గారు చెప్పిన మాట చెప్పాలి ఇక్కడ. ఏంటంటే, ఏంటయ్యా నీ గొప్పతనం ఏంటయ్యా, ఏ విధంగా నువ్వు ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థాయికి చేరుకున్నావంటే అతను చెప్పే మాట ఏంటంటే, ఐ ప్రాక్టీస్డ్ 1 punch in 100 times rather than 100 punches in single time. అంటే మెలకువ నైపుణ్యం ఎప్పుడు వస్తుందంటే నువ్వు నంబర్ ఆఫ్ టెస్ట్లని రాసినప్పుడే అది వస్తుందండి. అనుమానమే లేదు, అందులో ఎటువంటి అనుమానమే లేదు. ఈవెన్ సచిన్ తెందుల్కర్ కానీ ఎవరు ఏ ఫీల్డ్లో నైపుణ్యం సాధించినా వాళ్ళు ఖచ్చితంగా బలమైనటువంటి ప్రాక్టీస్ చేస్తుంటారు. కాబట్టి మోడల్ ఎగ్జామ్స్ రాయాలనేది నా యొక్క హంబుల్ సజెషన్ అండి. ఇక ఇన్స్టిట్యూట్లో 50కి పైన ఎకానమీ టెస్టులు కండక్ట్ చేస్తుంది. స్టేట్ వైడ్ టెస్టులు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతోపాటుగా లాస్ట్ మినిట్లో మీ ప్రిపరేషన్కి ఏదైనా లోపాలు ఉంటే వాటిని కూడా ఫ్యాకల్టీస్తో పర్సనల్గా గైడెన్స్ ఇప్పించేటువంటి ప్రోగ్రాం కూడా ఈ హర్షిత్ ఇన్స్టిట్యూట్ చేయటం వల్ల అభ్యర్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే చాలాసార్లు అభ్యర్థులు చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకన్నా ముందు ఒక మెంటర్గా, ఒక అధ్యాపకుడుగా మేము ముందు గమనిస్తాం. సో మేము మీకు ముందు ఇక్కడ మిస్టేక్ చేస్తారండి చూసుకున్నప్పుడు మీరు వాటిని సరి చేసుకోవటం వల్ల మీ సక్సెస్ ఇంకా రెట్టింపు అవుతుంది. సో కాబట్టి మోడల్ టెస్ట్ ఎగ్జామ్స్ రాయాలా వద్దా అంటే 100కు 100% రాయాలి. 70 మార్కులు మీరు సాధించాలంటే మీరు పాటించాల్సినటువంటి సూత్రం అన్లిమిటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. లేదంటే మీరు అనుకున్న నంబర్ మీరు సాధించలేరు. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ తీసుకోండి, ఒక్కొక్క చాప్టర్ మీద ఒక 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీ నాలెడ్జ్, మీ కాన్ఫిడెంట్ ఏ స్థాయిలో పెరుగుతుందో ఒక్కసారి మీరే బేరీ చేసుకోండి నా మాటనండి. కాబట్టి థర్డ్ అవుట్ ఆఫ్ దిస్ 4 or 5 ఎలిమెంట్స్ మీకు థర్డ్ వన్ని నేను స్పెసిఫై చేసి చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మోడల్ టెస్ట్ రాయాలి. హర్షిత్ ఇన్స్టిట్యూట్ మీకు అద్భుతమైనటువంటి మోడల్ టెస్ట్ని కూడా కండక్ట్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడదు. ఓకే, సో నెక్స్ట్ దాని తర్వాత మరి కరెంట్ ఎకానమీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎందుకంటే మనం చాలాసార్లు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆర్థికపరమైన అంశాలు ఏమిటి, డిజిటల్ ఎకానమీ అంటే ఏమిటి, నూతనంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏమిటి, నూతనమైనటువంటి క్రిప్టో కరెన్సీ విధానాలు ఏమిటి, దాంతోపాటుగా బడ్జెట్ ఏమి చెబుతున్నది, సర్వేలో కొత్త అంశాలు ఏమిటి, ఇలాంటివన్నీ స్పెషల్గా హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఒక 30 గంటల క్లాసులు ప్రత్యేకంగా కండక్ట్ చేసి మీకు అందించడం జరుగుతుందండి. తద్వారా మీరు ఎగ్జామినేషన్లో ఆ అప్ టు 70 మార్క్ ఏం చెప్పాం మనం, 70th మార్క్ మీరు చేరుకోవాలా. ఆ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే శ్రమ కూడా అంతే ఉంటుంది. బోర్డు మీద ఉన్న నంబరు చూడంగానే అభ్యర్థి కనిపించేది, 70 మార్క్ సాధ్యపడుతుందా? సాధ్యపడుతుంది, కానీ దానికి శ్రమ కూడా అంతే ఉంటుంది. ఇక శ్రమను నమ్ముకున్న ఎప్పుడు ఏ వ్యక్తి కూడా ఏదో ఒక రూపంలో విజయాన్ని పొందుతాడనేది తథ్యం. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రతి ఒక్కరిపైన కూడా మరి వ్యక్తిగత శ్రద్ధ. ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక విషయాన్ని సులభంగా అర్థం చేసుకునే ఉంటారు, కొంతమంది ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం లేటుగా గ్రాస్పికలు ఉంటారు. కానీ లైబ్రరీ సదుపాయంలో కానీ, మోడల్ టెస్ట్ సదుపాయంలో కానీ, క్లాస్ ఎక్స్ప్లెనేషన్స్లో కానీ వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ కూడా అందించడం వల్ల మీకు 75కి 70 మార్క్స్ సాధ్యమే. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక్కసారి హర్షిత్ ఇన్స్టిట్యూట్ సందర్శించి మీకేదైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీస్, నాట్ ఓన్లీ ఎకానమీ ఫ్యాకల్టీ కాదండి, మిగిలిన అనేక సబ్జెక్టుల్లో కూడా
అంతే నైపుణ్యం కలిగినటువంటి ఫ్యాకల్టీస్ ఉన్న సంస్థ. ఎందుకంటే సంస్థ యొక్క గొప్పతనాన్ని క్లాసులు వినటం వల్ల మీకు ఇంకా మీకు చేరుగా, ఎందుకంటే ఒక అభ్యర్థిగా మీరు ఎక్కడో ఆన్లైన్లో ఉండి ఈ వీడియో చూస్తున్నప్పుడు నా మాటలు కొంచెం మీకు హైప్ అనిపించవచ్చు, నా మాటలు మీకు కొంచెం ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు. కానీ క్లాస్లో ఉన్న విద్యార్థులతో మీరు మాట్లాడినప్పుడు, ఇన్స్టిట్యూట్కి మీరు సందర్శించినప్పుడు ఖచ్చితంగా మీ ఒపీనియన్ మారుతుంది. ఇంకొకటి, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉందో ఇది కూడా దగ్గరగా ఒక 90 రోజుల పైన టైం ఉండేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ టైం చెప్పట్లేదు, ఇంకా డేట్ రాలేదు కాబట్టి. సో అభ్యర్థులు ఎప్పుడు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి టయాన్ని ఉపయోగించుకున్నట్లయితే, ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్ కనుక మీరు సాగించినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక మెంటర్గా మీ సక్సెస్ని ఆశిస్తున్నటువంటి మీ శివప్రసాద్, హర్షిత్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్డ్ వర్క్ చేయండి, నిరంతరం కష్టపడండి. ఒక లక్ష్యాన్ని తీసుకొని దాని గురించి ఆలోచిస్తూ నిరంతరం గనక శ్రమించినట్లయితే విజయం ఖచ్చితంగా నీకు చేరువవుతుంది. 100% మీరందరూ సక్సెస్ అవుతారు. అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.